హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. నా అన్వేష్ మనందరికీ తెలుసు, ప్రపంచ యాత్రికుడు. యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటాయి. అయితే సడన్గా ఈ బెట్టింగ్ యాప్ల గురించి, ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళ మీద బాగా విరుచుకుపడ్డాడు. ఆ వార ఒక 10 రోజుల నుంచి చూస్తే బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా. ఏంటంటే వీళ్ళు చేశారు చూడు, వాళ్ళు చేశారు చూడు, బెట్టింగ్ యాప్లని ఇలా ప్రమోట్ చేయడం క్రైము, ఇది చాలా అంటే చాలా వీడియోస్ అవి చేస్తూ ఉన్నాడు. దాని మీద కేస్ బుక్ అయింది. కేస్ వల్ల ఇప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. అసలు ఏంటి ఈ సినారియో అనేది సో మనతో పాటు చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. సార్ని అడిగి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్, నాన్ వెజ్ మనకు తెలుసు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు. మెయిన్ అసలు ఈ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే బాగా ఇదయ్యారు, ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ముందు అసలు నాగార్జున కూడా బొక్కలో తోయాలన్నట్టు మాట్లాడారు. సో ఇదంతా ఈ సినారీ అంతా ఎందుకు, ఈ అతివాగుడే ఆయనకి ఇది తెచ్చిందంట. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఆయనకు ప్రపంచ యాత్రికుడిగా ఫేమ్. అవును, ఆయన ఏమి ఇల్లిటరేట్ కాదు. టూరింగ్ అండ్ టూరిజంలోన అతను పీజీ చేసిన వ్యక్తి. 125 దేశాలు తిరిగాడు. ఆయనకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఇంతవరకు ఓకే. ఆయన కష్టపడుతున్నాడు. తనతో పాటు ప్రతి దేశాన్ని పరిచయం చేస్తున్నాడు. తనదైన స్టైల్లో పరిచయం చేస్తున్నాడు. అందరూ కూడా ఆటగాడు అంటే ఫేమస్. అది కాస్త సవకా అని కూడా చేశాడు. సో అక్కడి వరకు అన్వేషణ మనం ఖచ్చితంగా ఒక మంచి యూట్యూబర్గా మనం గుర్తించాల్సిందే. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, ఈ బెట్టింగ్ యాప్లు అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చాలా ట్రెండీగా నడుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు గ్లామరస్ హీరోలు హీరోయిన్ అందరిపైన పడి ఆరాలు తీస్తున్నారు. విజయ్ దేవరకొండ పైన, ఆ తర్వాత అందరిపైన, రష్మిక మందన, ఇలాంటి వాళ్ళందరిపైన కూడా వాళ్ళు వీళ్ళు అనకుండా అందరు తెలుగు యాక్టర్స్ అందరిపైన కూడా ఆరాధిస్తున్నారు. ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రమోట్ చేయడం ద్వారా ఎన్నో కోట్లు లంచం తీసుకున్నారు అనేది మాట. ఈయనేం చేశాడు, అట్ దట్ రైట్ టైం ఒక యూట్యూబర్కు ఉండవలసిన సూత్రం ఏంటంటే ట్రెండ్ ఏది ఉంటుందో దాన్ని పట్టుకోవడం. అంతేగా, అంతకుమించి అంతే, దానికి మించి ఇంకేముండదు. కాకపోతే ఏంటంటే ట్రెండ్తో పాటు ఆయన యూట్యూబర్ కాబట్టి ఇంకోటి కూడా ఆశించాడు. ఏంటి, మంచి థంబ్నెయిల్ పెట్టాలి, క్రేజీ ఫోటో పెట్టాలి, కవర్ ఫోటో క్రేజీగా ఉండాలి, థంబ్నెయిల్ క్రేజీగా ఉండాలి, వ్యూస్ వచ్చేస్తాయని. దాంతో ఏం చేశారు, మొట్టమొదట బెట్టింగ్ యాప్ వద్దు అని చెప్పాడు. అంతవరకు రాముడు మంచి బాలుడు. సజ్జనార్తో ఇంటర్వ్యూ కూడా చేశాడు, ఇంకా మంచి బాలుడు. అక్కడి నుంచి ఈ బాలుడికి కొంచెం పురుగు కుట్టడం మొదలైంది. ఏం చేశాడు ఈ బాలుడు, సరే ఏం చేద్దాము, ఇంకా ఏదైనా గిల్లుడు చేస్తే బాగుంటుందని మెల్లగా ఈ మెట్రో అంటే ఆయన కరెక్ట్ పాయింట్ లేవదీశాడు. ఈ మెట్రోలోన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే దాంట్లోన బెట్టింగ్ యాప్లను ఎందుకు పెడుతున్నారు మీరు. సో ఈ బెట్టింగ్ యాప్లు పెట్టడం వల్ల మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి, దానకిషోర్, వికాస్ రాజ్ మొదలైన వాళ్ళందరూ, తెలంగాణ డీజీపీ జితేందర్, వీళ్ళందరూ కలిసి 300 కోట్లు దొబ్బేశారు అని ప్రచారం మొదలుపెట్టారు. అది కాస్త సెన్సేషన్ అయింది. సెన్సేషన్ అయినప్పుడు వ్యూస్ ఎక్కడ వెళ్ళాయి, మిలియన్లు దాటి వెళ్ళిపోయాయి. సో ఎప్పుడైతే మిలియన్ల దాకా వ్యూస్ వెళుతుంటాయో మనోడికి ఒళ్ళుపై తెలియనంత పరిస్థితి వచ్చేసింది. ఆయన ఇప్పటికీ వాదిస్తున్న మాట అయితే ఒకటైతే నిజం, మీరు నన్ను ఎందుకు కేసు పెట్టారు నా పైన అంటే, నువ్వు అనవసరమైన వాగుడు వాగితే పెట్టకుండా ఎట్లుంటారయ్యా, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నావు, పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు, వాళ్ళపైన అలిగేషన్స్ చేస్తున్నావు, నీ దగ్గర ప్రూఫ్స్ ఏంటి. ఇప్పుడు జనరలైజ్డ్గా మాట్లాడడం వేరు, స్పెసిఫిక్గా మాట్లాడడం. ఇప్పుడు బిగ్ బాస్ షోని కూడా ఆయన టార్గెట్ చేసి, అవును, సో నాగార్జున అసలు బొక్కలో తోయాలి, నాగార్జునకు ఉగ్రవాదులతో సంబంధం ఏంటి, సోయల్ వీళ్ళందరికీ ఉగ్రవాదులతో సంబంధం ఏంటి. అంటే క్రేజీ ఎవరి పేరు పెడితే నాకు థంబ్నెయిల్ బాగా కుదురుతుందో, అంటే ఇది ఎట్లుంటుంది అంటే కనుక ఏ రోకలైతే బాగుంటుంది తలకు చుట్టుకోవడానికి అన్నట్టుగా తయారయ్యారు. పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్టుగా ఈయన పరిస్థితి తయారైంది. ఈ యూట్యూబ్ వ్యూస్ మాయలో పడిపోయి ఒక వ్యక్తి ఏమైనా చేయగలడు, ఎందులోనైనా ఇరుక్కోగలడు అనడానికి అన్వేషే బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేగా,
బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. సో ఆయన ఏం చేశాడు, వీళ్ళందరి పైన చేయడంతో హైదరాబాద్లో సుమోటోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసినందుకు ఈయన ఏమన్నాడు, అన్వేష్ స్పందించాడు, నిన్నను మనను స్పందించారు. నా పైన మీరు కేసు నమోదు చేస్తారా? బెట్టింగ్ యాప్ వద్దు అని నేను మంచి కోసం ప్రయత్నిస్తుంటే ఈ బెట్టింగ్ యాప్ వల్ల బాధితులైనటువంటి 5 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున సాయం చేశాను నేను. నా పైన ఎట్లా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు? అవును, నువ్వు అన్ని మంచి పనులే చేశావు. మళ్ళీ ఆ మాజీ సిఎస్ శాంతకుమారి ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుని నువ్వేమైనా చూసావా? దానకిషోర్ డబ్బు తీసుకుని నువ్వు చూసావా? డీజీపీ డబ్బులు తీసుకుని నువ్వు చూసావా? ఎట్లా నువ్వు పర్సనల్ అలిగేషన్ చేస్తావు? అంటే నేను యూట్యూబర్ అయితే నేను ఏమైనా మాట్లాడవచ్చు. జైలు ఫోటోలు కూడా పెట్టాడు, జైలు ఫోటోలు పెట్టడం, వెనక వాళ్ళ బొమ్మ పెట్టేయడం, అంటే వీళ్ళని కూడా బొక్కలతో వేయాలి అని. అంటే ఎంత అందంగా ఫోటోషాప్ చేస్తే అంత మంచి వ్యూస్ వస్తాయని నువ్వు చూసావు. మళ్ళీ బండకు ఒక చోట కొడితే ఇంకో చోట పగిలినట్టు రిపల్కేషన్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు వీళ్ళ పరువు నష్టం దావా వేస్తే ఖచ్చితంగా పరువు నష్టం దావా దాకా వద్దు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, కేసు పెట్టచ్చు, వాళ్ళు పెడతారు. వాళ్ళు మోటివ్ సరిగా లేదు, దురుద్దేశపూర్వకంగా నా పరువును మా సొసైటీలో మాకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేయడానికి వీళ్ళు మాట్లాడుతున్నాడు. ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి అని కూడా అడగొచ్చు వాళ్ళు. ఇంతమంది పైన కామెంట్ చేస్తున్నా ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి, ఈయన ఏ బేస్ పైన మాట్లాడుతున్నారు? పోని మా పైన అలిగేషన్స్ చేస్తున్నారు, ప్రూవ్ చేయమను, ప్రూవ్ అన్న చెయ్యి, లేదా కేసు అన్న ఎదుర్కో, రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. అదాటును ఏదో ఒకటి అనేయడం కాదు కదా. గతంలోన సమంత నాగ చైతన్య పైన కూడా ఎలా పడితే అలా మాట్లాడి పెద్ద వాళ్ళు ఇరుక్కుపోయారు, రాజకీయ పెద్దలు ఇరుక్కుపోయారు. కాబట్టి నేనేదో క్యాజువల్గా మాట్లాడిస్తే ఆ నిమిషానికి సెన్సేషనల్గా ఉండొచ్చేమో, కానీ తర్వాత దానివల్ల దుష్పరిణామాలు దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. ఈ రకంగా నా అన్వేష్ అడ్డంగా ఇరుక్కుపోయాడు. బుక్ అయినట్టు అతను సెన్సేషన్ కోసం ప్రయత్నించాడు. ఈ సెన్సేషన్ కోసం ఎగబడ్డం వల్ల ఆయన ఏదో అంతో ఇంతో మంచి చేశారన్నది కూడా కొట్టుకుపోయింది. నిజంగా కూడా బెట్టింగ్ యాప్లు వద్దని ప్రమోట్ చేయడం అనేది ఎవరు చేసినా మంచిది, మనం ఆహ్వానించదగ్గదే. కాకపోతే అంతటితో ఆగకుండా నీవేదో సెల్ఫ్ ప్రమోటెడ్గా ప్రొట్రైట్ చేసుకొని నేనే అంత గాంధీ కంటే మించిన వాడిని నేను అని ప్రొట్రైట్ చేసుకోవడానికి వీళ్ళను ప్రముఖుల పేర్లు టార్గెట్ చేయడం ద్వారా క్రేజ్ సంపాదించుకోవాలనుకుంటే ఎట్లా? అది ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి కేసు ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నా అన్వేష్ అయితే కేసు ఎదుర్కోవాల్సింది, తప్పదు. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూసారుగా, ఎట్టి పరిస్థితుల్లో నా అన్వేష్ అయితే కేసు అయితే బుక్ అయింది. ఆ కేసుని ఎలా ఎదుర్కోబోతున్నాడు ఏంటి అనేది మనం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి కూడా నాగార్జున, బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళందరూ కలిసి దీనిపైన ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు రెడీ అయ్యారు. అదే ఇప్పటిదాకా కేవలం సుమోటోగా ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పుడు రికార్డెడ్గా ఎప్పుడైతే రికార్డెడ్గా చేస్తారో సో ఆయన పైన అన్ని కేసులు నమోదవుతాయి. పొరపాటు నాన్ బెయిలబుల్ కేసు సెక్షన్ పెట్టారనుకోండి, ఎంతటి మహాగణులైనా వెళ్ళాల్సింది. సో అప్పుడు జైలు ఫోటో పెట్టి ఈయన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది. సార్ చూద్దాం సార్, నా అన్వేషణ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇది ఈరోజు డిస్కషన్. మరో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.